హలో అండి, అందరికీ నమస్కారం. భక్తి సమయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువులకు వాయనం ఎలా ఇవ్వాలో, వాయనం ఇచ్చేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం, శుక్రవారాలకు మహిళలు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అందులో భాగంగానే ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు అనగా 3వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు తెలుగింటి ఆడపడుచులు. పెళ్ళైన మహిళలు కూడా ఎంతో మంగళకరమైన ఈ సౌభాగ్య వ్రతాన్ని ఆచరిస్తే భర్త, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆయుష్ బాగుంటాయని ఓ విశ్వాసం. అలానే లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. అంతటి విశిష్టత కలిగిన వరలక్ష్మి వ్రతం ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీ శుక్రవారం రోజు వస్తుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని వరలక్ష్మి వ్రత పూజ ముగిసిన అనంతరం ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ తమ శక్తి కొలది వాయనాలు ఇస్తుంటారు. అయితే ఇలా వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి అని అంటున్నారు. ఈ క్రమంలోనే వాయనంగా ఏమేమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎటువంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. వాయనంగా ఇచ్చే వాటిల్లో ఖచ్చితంగా ఇవి ఉండాలి. అవేంటి అంటే పసుపు, కుంకుమ, 2 వక్కలు, 3 తమలపాకులు, గాజులు, మీకు శక్తి ఉంటే జాకెట్ ముక్క, పసుపు కొమ్ము, రూపాయి నాణ్యం, నానబెట్టిన శనగలు, పూలు, పండ్లు వంటివి నోములు, వ్రతాలు చేసుకునేటప్పుడు మహిళలు ఇచ్చే వాయనంలో ఉండేలా చూసుకోవాలి. అసలు వాయనం ఎలా ఇవ్వాలి అని అంటే, వరలక్ష్మి వ్రత పూజ అనంతరం వాయనం ఇచ్చేవారు ముందుగా 3 లేదా 5 లేదా 9 మంది లేదా 11 మంది ముత్తైదువులను తమ ఇంటికి ఆహ్వానించాలి. అనంతరం ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కుంకుమ బొట్టు పెట్టి గంధం రాయాలి. ఆపై పాదాలకు నిండుగా పసుపు పెట్టాలి. ఆ తరువాత వారికి కొద్దిగా పసుపు ముద్దను మంగళసూత్రాలకు పెట్టుకునేందుకు ఇవ్వాలి. పసుపు ముద్ద అంటే ఒక చిన్న ప్లేట్లో పసుపు తీసుకొని కొద్దిగా నీరు పోసి కలిపి ముద్దలాగా చేసి ఇవ్వాలన్నమాట. ఆపై ముత్తైదువుల చేతులకు తోరాలు అంటే కంకణాలు కట్టాలి. అనంతరం ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయనం అందించాలి. అందుకోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో పైన చెప్పిన పదార్థాలతో ముందుగానే వాయనం సిద్ధం చేసుకోవాలి. అలా తయారు చేసుకునే వాయనంలో మీ శక్తిని బట్టి జాకెట్ ముక్క పెట్టి 3 తమలపాకులు ఉంచాలి. ఈ వాయనంలో ఖచ్చితంగా తమలపాకులు అనేవి 3 ఉంచాలి. అయితే తమలపాకు కాడలు వాయనం ఇచ్చే వారి వైపు, చివర్లు వాయనం తీసుకునే వారి వైపు ఉండేలా చూసుకోవాలి. ఆపై జాకెట్ ముక్కలో ఉంచిన తమలపాకులలో పసుపు, కుంకుమ, 2 వక్కలు, గాజులు, 2 పండ్లు, పూలు, పసుపు కొమ్ము, రూపాయి నాణ్యం, నానబెట్టిన శనగలు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాయనం ఇచ్చేటప్పుడు ఒక పండు ఇవ్వకూడదండి. ఖచ్చితంగా 2 పండ్లు ఇవ్వాలి. ఈ విధంగా వాయనం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాక దాన్ని ఇంటికి వచ్చిన ముత్తైదువులను మహాలక్ష్మీదేవిగా భావించి వారికి అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆపై మీరు చేసుకున్న ప్రసాదాలను కూడా వారికి పంచిపెట్టాలి. వాయనం ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠిస్తూ వారి ఆశీర్వాదం తీసుకోవాలి. అదేంటి అంటే, ఇందిరా ప్రతిగృహ్ణతు ఇందిరా వైదదాతిచ ఇందిరా తారికావాభ్యం ఇందిరాయై నమో నమః అనే మంత్రాన్ని పఠిస్తూ వచ్చిన ముత్తైదువులకు వాయనం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఒకవేళ మీరు వాయనం ఇచ్చే వారిలో ఎవరైనా చిన్నవారు ఉంటే వారి ఆశీర్వాదం కోసం అక్షింతలు వారి చేతిలో పెట్టి వారి గాజులకు నమస్కారం చేసుకొని ఆపై ఆ అక్షింతలు తీసుకొని తలపై వేసుకోవాలి. ఇలా నిండు మనస్సుతో వరలక్ష్మి వ్రతం అనంతరం ముత్తైదువులకు వాయనం అందిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందంటున్నారు. ఇప్పుడు వాయనం విషయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. అవేంటి అంటే, ముఖ్యంగా వాయనంలో ఇచ్చే పండ్లు కుళ్ళిపోయినవి, పాడైపోయినవి పెట్టకూడదు.
అదేవిధంగా పాడైపోయిన వక్కలు, వాడిపోయిన తమలపాకులు, పువ్వులు ఉంచకూడదని చెబుతున్నారు. అలానే మేలైన రకం శనగలు మాత్రమే వాడాలి. ఇలా వాయనంలో ఇచ్చే ప్రతి వస్తువు కూడా మంచిగా ఉంటేనే వ్రతఫలం దక్కుతుందంటున్నారు. పొరపాటున వాయనంలో నాసి రకం వస్తువులు ఇస్తే దానికి ప్రతికూల ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. వరలక్ష్మి వ్రతం అనంతరం ఇచ్చే వాయనంలో ఒకే ఒక్క పండు ఉంచి తాంబూలం ఇవ్వద్దు. ఎప్పుడు వాయనం ఇచ్చినా సరే అందులో జంట పండ్లు ఉండేలా చూసుకోవాలి. అలానే తాంబూల వాయనం తీసుకున్న మహిళలు కూడా తమకు ఇచ్చిన వాయనాన్ని వారి గృహంలోనే ఉపయోగించుకోవాలి. అంతేకాని తమకు ఇచ్చిన వాటిని ఇంకొకరికి వాయనంగా ఇవ్వకూడదని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వాయనం తీసుకునే ముత్తైదువులను గౌరవంగా చూసుకోవాలి. వాయనం ఇచ్చేటప్పుడు వారి పట్ల అగౌరవం చూపడం వంటి పొరపాట్లు చేయకూడదు. ఈ వాయనం ఇచ్చేటప్పుడు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి. అదేంటి అంటే చీకటి పడకముందే వాయనాలనేది ఇవ్వాలి. ఇదేనండి వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువులకు వాయనం ఎలా ఇవ్వాలో, అలానే వాయనం ఇచ్చేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.